పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీలో పనిచేస్తున్న మహిళా కార్మికుల్ని లైంగికంగా వేధిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. ఈ మేరకు మెడికల్ కాలేజీ ప్రధాన గేటు ముందు ఐక్య స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన ప్రదర్శన చేపట్టారు. అమాయకులైన కాంట్రాక్ట్ మహిళా కార్మికుల్ని వేధిస్తున్న కామ పిశాచాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. మహిళలకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి మద్దెల దినేష్ మాట్లాడుతూ మహిళల్ని వేధిస్తున్న వారికి ప్రజాప్రతినిధులు అండగా ఉన్నారని ఆరోపించారు. కొందరు మంత్రి శ్రీధర్ బాబు అనుచరులమని, మరికొందరు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అనుచరులమని చెప్పుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో సదరు ప్రైవేట్ కాంట్రాక్టర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కూడా సైలెంట్ గా ఉండడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యేలతో పాటు జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు చొరవ తీసుకుని సదరు కాంట్రాక్టర్ అలాగే లైంగిక వేధింపులు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మెడికల్ కాలేజీలో జరుగుతున్న అక్రమాలు, కుంభకోణాలపై విచారణ చేపట్టి ప్రిన్సిపల్ ను బదిలీ చేయాలని ఉన్నతాధికారులను కోరారు. గోదావరికని ప్రాంతంలోని సిమ్స్ సింగరేణి మెడికల్ కళాశాల ఎన్నో ఉద్యమాలు చేసుకొని కళాశాల ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇతర ప్రాంతాలకు ఇచ్చి అందులో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ విభాగం కానివ్వండి, సెక్యూరిటీ విభాగం కానివ్వండి, పనిచేస్తున్నటువంటి గౌరవ మహిళలను సభ్య సమాజం తలదించుకునే విధంగా లైంగిక వేధింపులు ఇష్టానురీతిలో కొంతమంది కామపిశాచులు జరుపుతూ ఉంటే కొంతమంది వారికి అండగా నిలవడం నిజంగా సిగ్గుచేటు. ఒకరేమో మంత్రి శ్రీధర్ బాబు గారి అనుచరులని చెప్పుకుంటారు, మరొకరేమో స్థానిక శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారి అనుచరులని చెప్పుకొని మెడికల్ కళాశాలలో భయభ్రాంతులకు గురి చేస్తూ మహిళలను లైంగిక వేధింపులకు పాల్పడి చేస్తున్నా కానీ సంబంధించినటువంటి కాంట్రాక్టరు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా, అదేవిధంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గారు కూడా వారిని ప్రోత్సహిస్తున్నారా లేదా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా గౌరవ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా డిఎంఈ గారు వెంటనే చర్యలు తీసుకొని స్థానిక కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలి. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్పై వేటు వేయాలి, బదిలీ చేయాలి. ఆమెపై సమగ్ర విచారణ చేసి మెడికల్ కళాశాలలో అనేకమైనటువంటి కుంభకోణాలు జరుగుతున్నా కానీ వాటిని బయటికి రాకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 520 కోట్ల రూపాయలు సింగరేణి యాజమాన్యం కార్మికులు కష్టపడి పనిచేసి లాభాల్లో మెడికల్ కళాశాలకు ఇస్తే వాటిని దుర్వినియోగం చేస్తూ, అదేవిధంగా మెడికల్ కళాశాలలో అనేకమైనటువంటి నిర్మాణ పనుల్లో కార్మికులు మృత్యువాత పడుతూ ఉంటే, సరైన భద్రత లేకుంటే ఇష్టానుసారంగా వాళ్ళను హత్యలా చేస్తూ ఉన్నా కానీ కనీసం నష్టపరిహారం చెల్లించకుండా రాత్రికి రాత్రి శవాలను బయటికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కావున ప్రిన్సిపల్పై కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కామ పిశాచులను కఠినమైనటువంటి శిక్షను విధించి జైలుకు పంపాలని స్థానిక ప్రజాప్రతినిధిని, జిల్లా కలెక్టర్ను, డిఎంఈని గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.